98,000 రూపాయలు ఖర్చు పెడుతుండగా మా ప్రైవేట్ కాలేజీలకు కూడా అందులో కనీసం సగభాగం ఇచ్చిన మరింత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురాగలమని ఈ సందర్భంగా సవివరంగా ఆయనకు మనవి చేస్తా ఉన్నాం. అట్లాగే సింగిల్ మేజర్ సబ్జెక్ట్స్ సంబంధించినంత వరకు సింగిల్ మేజర్ వల్ల చాలా ఇబ్బందులు గురి కావాల్సి వచ్చింది. ఆ విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో మేము తెలియజేయడం జరిగింది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడుతూనే రాష్ట్ర ప్రభుత్వం మా మీద కంట్రోల్ ఉండడం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. బట్ మా యూనివర్సిటీని కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా వాళ్ళని కోరుతా ఉన్నాం. అలాగే వివిధ సమస్యలన్నీ కూడా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా మరో సందర్భంలో వాళ్ళ దృష్టికి తీసుకొద్దాం. ఈరోజు దాదాపుగా నెల రోజుల నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఆంధ్ర యూనివర్సిటీ మా వైస్ ఛాన్సలర్ గారు ఇచ్చిన డైరెక్షన్ మేరకు సుమారుగా ఈరోజు 3,500 మంది విద్యార్థులు, అలాగే కాలేజీ ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్స్, కరస్పాండెంట్స్ ఇక్కడ హాజరై ఉన్నారు. వాళ్ళందరూ కూడా రకరకాలైన యాక్టివిటీస్తో ఈ నెల రోజుల నుంచి చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలని కూడా చేసుకుంటూ ఉన్నారు. ప్రతి కాలేజీలో కూడా ఈవెంట్స్ కండక్ట్ చేశారు. ఆ ఈవెంట్స్లో వచ్చిన విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. అట్లాగే మా కళాశాలన్నింటిలో కూడా బెస్ట్ ఫ్యాకల్టీ ఎంపికలో మా యూనివర్సిటీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా సుమారుగా ఇక్కడికి ఈరోజు 200 పైచిలుకు మెంబర్స్, బెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇక్కడికి వచ్చున్నారు. అట్లాగే లాంగ్ సర్వింగ్ ప్రిన్సిపల్ అండ్ బెస్ట్ ప్రిన్సిపల్స్ గా సుమారుగా ఒక 70 మంది ప్రిన్సిపల్స్ ఈ రోజు ఇక్కడికి వచ్చున్నారు. అలాగే బెస్ట్ అలుమినీ స్టూడెంట్స్ దాదాపుగా 200 పైచిలుకు స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చున్నారు. అలాగే ఈ బెస్ట్ స్టూడెంట్స్ గా కూడా 300 మంది విద్యార్థులు ఇక్కడికి హాజరై ఉన్నారు. ఇవి కాకుండా ఈవెంట్స్ చాలా కండక్ట్ చేసాం. ఈవెంట్స్ లో క్విజ్ కాంపిటీషన్, డిబేట్ కాంపిటీషన్